వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 6వ రోజు సందర్భంగా అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి. దసరా సెలవులకు ఎంజాయ్ కోసం తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచన. సేవా పక్వాడ్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో గోదావరికని కాకతీయ జూనియర్ కళాశాలలో చిత్రలేఖన పోటీలు. కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. వర్షాభావం కారణంగా జీఎం గ్రౌండ్లో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ ఆటలు. ఆర్సీఓఏ క్లబ్కు మార్పు. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అవిరల కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ నిజాం పరిపాలన నుండి స్వాతంత్రం, దాని తర్వాత కూడా ఒక రూపం ఇవ్వాలని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చేశారని, మన రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేసుకుని వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు. మాటలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు మంత్రి పదవిని సైతం 1969 ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, అటువంటి మహనీయుల త్యాగాల ఫలితాలు నేటి తరానికి బంగారు బాటలు వేసే అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సామాజిక అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడని, ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని న్యాయవాదిగా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించారన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యులుగా సేవలు అందించారని, మలి దశ ఉద్యమానికి వేదిక అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరంతరం శ్రమించిన మహనీయుల జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. తెలంగాణ ఏర్పాటులో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషిని గుర్తించి ప్రభుత్వం ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టిందని, అధికారికంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితంలో సమాజ శ్రేయస్సు కోసం అనేక త్యాగాలు చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకుని ముందుకు సాగాలని, ఆయన కీర్తిని, చేసిన పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, పద్మశాలి బీసీ కుల బాంధవులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని శాఖల జిల్లాధికారులు, కలెక్టరేట్ ఏవో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. దసరా సెలవులకు ఎంజాయ్ కోసం తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం రామగుండం ట్రాఫిక్ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ, దసరా సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలు స్నేహితులతో కలిసి 2 వీలర్ వాహనాలపై, 4 వీలర్ వాహనాలపై బయటకు వెళ్లి ఎంజాయ్ చేసే క్రమంలో ర్యాష్ డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. మన దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు 1300 మంది మరణిస్తున్నారని వెల్లడించారు. తమ ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ పోలీసులు సూచించే ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని, మైనర్ పిల్లలు వాహనాలపై తిరుగుతూ కనబడితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు, యువత తల్లిదండ్రులకు, ఈ రామగుండం కమిషనరేట్లో, పోలీస్ కమిషనరేట్లో ప్రయాణించే అందరు ప్రయాణికులకు, ముఖ్యంగా మా ట్రాఫిక్ పోలీస్ నుంచి తెలియజేసే సూచన ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా దసరా పండుగ వచ్చింది. అందరూ కూడా కాలేజీలో మరియు స్కూళ్ళలో చదివే పిల్లలందరికీ హాలిడేస్. సో వచ్చిన పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో 2 వీలర్స్ మరియు కార్లలో ఎక్కువగా షికార్లకు, తర్వాత మిత్రులు, బంధువుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. మన దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక
యాక్సిడెంట్లో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు 1300 యాక్సిడెంట్స్ అవుతున్నాయి మన భారతదేశంలో. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇస్తే మైనర్ల తల్లిదండ్రుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంతోషంలో పిల్లలు అతి వేగంగా థ్రిల్ కోసం వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండుగ మరియు వచ్చే దీపావళి పండుగ కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తగా తమ పిల్లల్ని చూసుకొని పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మా ట్రాఫిక్ పోలీస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు పక్షం రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం గోదావరిఖని శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రజాసేవ పట్ల యువతలో ఆసక్తి పెంపొందించడమే ఈ సేవా పక్వాడ్ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు కీలకమని తెలిపారు. బీజేపీ తరఫున పలు సేవా కార్యక్రమాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఎంతసేపు విద్యార్థులు, యువత నాకు దేశం ఏమిచ్చిందని కాకుండా నేను దేశానికి ఏం చేస్తా ఉన్నా అనే ఆలోచనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనేక మంది మహనీయులు, ఇవాళ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇవాళ నరేంద్ర మోదీ గారు వారు 1950 సెప్టెంబర్ 17న వారు జన్మిస్తే వారు 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్లో 8 ఏళ్ల వయసులోనే ఈ దేశం కోసం వారు సర్వీస్ చేయడానికి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మీరంతా కూడా వారి స్టోరీ చూస్తుంటారు. తర్వాత సీఎం గా ఉన్నారు గుజరాత్ లో. తర్వాత ఇప్పుడు 3వసారి ప్రధానిగా వారు ఈ దేశానికి సేవలు అందిస్తా ఉన్నారు. ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి మీరు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఈ దేశంలో మరి పాకిస్తానీలు అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ రకమైనటువంటి ఒక మన దేశం జోలికి వస్తే ఏ రకమైనటువంటి విధంగా మోదీ రియాక్ట్ అవుతారు అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపెట్టగలిగింది. ఎందుకంటే చాలా మంది యువతని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఇంటర్, డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్, మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం ఏం చేస్తా ఉన్నాం? ఉదయం లేవంగానే అంటే ఒక మూవీ డైలాగ్ ఉంటుంది, మీరెవరు కూడా హట్ కావద్దు దయచేసి. కింద తెల్లారిందా పడుకుందామా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, మూవీ డైలాగ్. పొద్దున్న లేచినామంటే మొబైల్ చూస్తున్నామా, తర్వాత కాలేజీకి వస్తున్నామా, లెసన్స్ వింటున్నామా, హోంవర్క్ చేస్తున్నామా, తర్వాత రొటీన్ లైఫ్. అట్లా కాదు, మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవాలి. మనకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడద్దు. మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ కార్యక్రమం ఇన్ఛార్జ్ కొండపర్తి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు ముస్కుల భాస్కర్ రెడ్డి, తిలక్ నగర్ మండల అధ్యక్షులు ఐతా పవన్, మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, మచ్చ విశ్వాస్, మండల జనరల్ సెక్రటరీ జక్కన బాలు, మాదరబోయిన రాకేష్, మెరుగు శ్రీనివాస్, పవన్, అందరాజ్ కుమార్ చారి, బుంగా మహేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోలాహలం నడుమ ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. మన సంస్కృతిని ఇతరం వారికి తెలుపుతూ అందరిలో భక్తి భావాన్ని నింపేలా ఇంత ఘనంగా అమ్మవారికి పూజలను నిర్వహిస్తున్న వేణు మలాని దంపతులను అభినందించారు. ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవాని. ఈరోజు మన రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కృష్ణనగర్లో గల రాధాకృష్ణ ఆలయంలో వేణుమలాని గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చిందండి. పొద్దున కుంకుమ పూజలతో పాటుగా అల్పాహారం కూడా మనం ఇక్కడ కార్యక్రమం తీసుకున్నాము. అలాగే సాయంత్రము స్పెషల్గా ఎక్కడ లేని విధంగా మనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో మనం ఇక్కడ పూలంగా హోలీ అంటే మన బృందావనంలో చేసినట్టుగా అమ్మవారితో పాటుగా మనం ఇక్కడ పాటుగా పూలతో హోలీ కార్యక్రమం నిర్వహించుకున్నాం. దీనికి అందరూ భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి మా రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదములు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య భవానీ మాలధారణ భక్తులు భక్తి పారవశ్యంతో భజన పాటలతో హోరెత్తించారు.
कहते हैं जिसके हाथ ऊपर उसकी किस्मत सुपर, जिसके हाथ नीचे ये मंदिर के पीछे, तो दोनों पूरे नहीं। बहुत अच्छे दरबार की అనంతరం భక్తులకు శ్రీధర్చార్యులు హారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఒల్లాల సురేష్, ముకుందారెడ్డి భక్తులు పాల్గొన్నారు. ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. శనివారం రామగుండంలో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2324 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజాప్రభుత్వం 65 ఐటీఐ సెంటర్లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఏటీసీ నందు నైపుణ్య శిక్షణ పొందిన పిల్లలకు కనీసం 20,000 రూపాయల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సుల్లో ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులనే కాకుండా మంచి ఉపాధి అవకాశాలు సత్వరం లభించే ఏటీసీ కోర్సుల వైపు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా పిల్లలు బాగా చదువుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐలతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో 6 కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు దాదాపు 15 ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు, డబుల్ పీజీలు, ఐఐటి చేసిన ఉద్యోగం లేదు. కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు లేకుండా త్వరితగతిన చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక విషయం పెయింటింగ్ది చూపిస్తూ ఉన్నారు. వెల్డింగ్, లేజర్ది, తర్వాత రోబోటిక్లో 1,00,000 రూపాయల జీతం ఉంటుంది. సిఎన్సి కటింగ్ మిషన్లో సిఎన్సి కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది. 1,00,000 రూపాయల జీతం దాంట్లో ఉందని చెప్పి. అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు, చక్కగా చేసుకుంటూ పోతా ఉంది. దానికి కూడా డిమాండ్ ఉంది. తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ, 3D ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేవి, స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం. అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది 10+ సారీ
10+ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం. ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు. స్వతహాగా వ్యాపారం చేసుకొని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభినందిస్తూ, వర్షాభావం కారణంగా జిఎం గ్రౌండ్లో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ ఆటలు ఆర్సీఓఏ క్లబ్కు మార్పు చేసినట్లు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జిఎం లలిత్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షం కారణంగా శనివారం ఆర్సీఓఏ క్లబ్లో నిర్వహించుకున్న బతుకమ్మ వేడుకలను రద్దు చేశామని తెలిపారు. వర్షానికి జిఎం ఆఫీస్ గ్రౌండ్ బురదమయంగా మారడంతో సోమవారం సద్దుల బతుకమ్మ ఆటలను ఆర్సీఓఏ క్లబ్కు మార్చామని మహిళలు గమనించి చుట్టుపక్కల బతుకమ్మ ఆటలు ఆడేవారు ఆర్సీఓఏ క్లబ్లో ఆడుకోవాలని కోరారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా దసరా ఉత్సవాలు నడుస్తున్నాయి. అందరూ బతుకమ్మలు కూడా ఆడుకోవడం జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గోదావరిఖని ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి కాలనీస్ సంస్థ తరపున ప్రతి సంవత్సరం మనము జిఎం కాలనీ గ్రౌండ్లలో పెట్టుకునేది. అక్కడికి పెద్ద సంఖ్యలో లేడీస్, జెంట్స్ అందరూ వచ్చి ఘనంగా చేసుకునేది. ఈసారి ఎడతెగని వర్షాలు, అది ఎప్పుడు పడదో తెలియదు కాబట్టి ఈ ఆడుతున్న మహిళలకు, పిల్లలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ ఒక్కసారికి ఇండోర్లో ఆర్సీఓఏ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది 29 సోమవారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గాంధీనగర్ కానీ, లెనిన్ నగర్ కానీ, జిఎం కాలనీ కానీ, ఈ అన్ని కాలనీలు, ఠుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీల వాళ్ళు, లేడీస్ వచ్చి ఇక్కడ లైటింగ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడింది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సార్ కూడా, మరి మేడం కూడా వచ్చి ఇందులో పాల్గొంటామని, వారు ముఖ్య అతిథిగా వస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల అందరూ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఆర్సీఓఏ క్లబ్ ఉండబోతున్నది ఈసారి 29వ తారీఖు నాడు సోమవారం 6 గంటల నుంచి ఉంటుంది. కాబట్టి వచ్చి పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొని మన బతుకమ్మ ఆటలు ఆడి వారు కూడా సంతోషపడాల్సిందిగా, ఇందులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. గమనిక, ఈ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇందులో పాల్గొనే మహిళలకు వాటి పేర్చిన విధానము, ఆట ఆడే విధానాన్ని బట్టి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజు మరియు ఒక 50 కన్సలేషన్ ప్రైజులు, అట్లనే లక్కీ డీప్ లాటరీ కూడా ఉంటుంది. కాబట్టి వచ్చి ఈ ఆటపాటలలో పాల్గొని ఆనందించి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. దయా నర్సింగ్ రచనలో రూపొందించిన గద్దరన్న యాదిలో బతుకమ్మ పాట షూటింగ్ శనివారం ప్రారంభించారు. గద్దరన్న యాదిలో బతుకమ్మ పాట షూటింగ్కు ముఖ్య అతిథిగా పద్మ హాజరై బతుకమ్మ పాట షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ బతుకమ్మ పాటలను చాలామంది తీస్తున్నారు, కానీ ప్రజా ఉద్యమాలతో ముడిపడిన గద్దరన్నను యాది చేసుకుంటూ తెలంగాణ ఆటపాటలతో కూడిన బతుకమ్మ పాటను తీయాలని కళాకారులు దయా నర్సింగ్ స్వరకల్పనతో నేడు గద్దరన్న యాదిలో బతుకమ్మ పాట షూటింగ్ను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గద్దర్ యాదిలో అనేటువంటి టైటిల్తో బతుకమ్మ సాంగ్, బతుకమ్మ పాట అనేది అందరూ తీస్తూ ఉన్నారు. కాకపోతే తెలంగాణ ఉద్యమం, ప్రజా ఉద్యమాలతో పెనవేసుకున్నటువంటి పాట గద్దరన్న పాట, ఆట. ఆ పాటను గుర్తు చేసుకుంటూ మా దయా నర్సింగ్ అన్న రచనలో ఈరోజు గద్దరన్న యాదిలో అనేటువంటి పాటను షూట్ చేయడం జరుగుతూ ఉన్నది. పాట అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే పాట. పాటతో ఉద్యమానికి సంబంధం ఉంది, పాటతో ప్రజలకు బంధం ఉంది. కాబట్టి ఎప్పుడు మర్చిపోలేనటువంటి గద్దరన్న పాటను ప్రజలంతా కూడా వారి గుండెల్లో ఉంచుకోవడానికే ఇవాళ బతుకమ్మ రూపంలో కూడా మాకు గద్దరన్న యాదికి వస్తూ ఉన్నాడని చెప్పి, గద్దరన్నను మర్చిపోలేక, ఉద్యమ అభినవ సంబంధాన్ని కూడా మర్చిపోలేక ఇవాళ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ, దసరా పండుగ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకునేటువంటి జంబివెట్టి, అందరి కలయికను కోరుకునేటువంటి ఈ దసరా జంబివెట్టి పోతావా గద్దరన్న, బతుకమ్మలో నువ్వు గుర్తొస్తా ఉన్నాము, ఈ ప్రతి పువ్వుల్లో నీ రూపం గుర్తొస్తా ఉందని చెప్పి గుర్తు చేసుకుంటూ రాసినటువంటి పాటను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి మంతని స్పందన మరియు దయన్న కూడా వాళ్ళిద్దరూ గానం చేయడం జరిగింది. పువ్వులు
పారిశ్రామిక ప్రాంతంలోని దుర్గామాత మండపాల వద్ద దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మేడిపల్లి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో హిందూ యువవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద 6వ రోజు లలిత త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారికి నిర్వాహకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ యువవాహిని రాష్ట్ర నాయకులు పైతరి రాజు మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారి మండపం వద్ద ప్రతినిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అలాగే దుర్గామాత అమ్మవారి మండపం వద్ద లక్కీ డ్రా కూపన్లు ఉంచడం జరిగిందని, భక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. హిందూ యువవాహిని ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు జరిగింది. ఈరోజు 6వ అవతారం లలిత సుందరీదేవి అవతారం. ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీపీసీలో ఉన్న ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారి పాత్రకు ఉపము ఆగలరని అందరు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని సభ్యులందరం కోరుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి. దసరా సెలవులకు ఎంజాయ్ కోసం తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచన. సేవా పక్వాడ్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో గోదావరికని కాకతీయ జూనియర్ కళాశాలలో చిత్రలేఖన పోటీలు. కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. వర్షాభావం కారణంగా జీఎం గ్రౌండ్లో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ ఆటలు ఆర్సీఓఏ క్లబ్కు మార్పు. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.